నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. అధికారం మాత్రమే లేదు, ప్రజాబలం ఉంది. రానున్న కాలానికి కానున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటూ వైసీపీ శ్రేణుల నుండి వస్తున్న మాట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2.0 ప్రకటన తర్వాత వైసీపీ శ్రేణులలో నూతన ఉత్తేజం నెలకొంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ధ్వజమెత్తడం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కనిపిస్తున్న నేపథ్యం. ఎన్నికల సమయం ఆసన్నమైందా అనే విధంగా రాజకీయ వేడి కొనసాగుతున్న నేపథ్యంలో సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. అధికారం మాత్రమే లేదు, ప్రజాబలం ఉంది. రానున్న కాలానికి ముఖ్యమంత్రి మా జగనన్నే అనే విధంగా వైసీపీ శ్రేణులు ఇవాళ కొంత ఆనందంగా కనపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 2.0 అనే ప్రకటన జరిగిన నాటి నుండి కూడా వైసీపీ శ్రేణుల్లో కొంత నూతన ఉత్సాహం కలిగినట్టుగా కనపడతా ఉంది. వైసీపీ శ్రేణులకు ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయా అనే విధంగా మరి ఇవాళ జరుగుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు విషయంలో మరి కూటమికి కొంత దెబ్బ తగిలినట్టుగానే కనిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. జీవో నెంబర్ 746, 747 కూడా వారికి మరి ప్రతికూలంగానే వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదాన్ని మరి ఆ రోజున ఇది ప్రజలకు, రైతులకు ఇబ్బందికరమైన యాక్ట్ అనే విధంగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించగలిగింది, కానీ ఇవాళ దాన్ని అనుకూలంగా వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి మెడికల్ కాలేజీల విషయానికి వచ్చే వరకు మెడికల్ కాలేజీల విషయంలో మరి యువకులు వరంగా భావిస్తున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల విషయం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వానికి ప్రతికూలంగానే కనపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధమైన సందర్భంలో అనేక రకాలుగా కూటమి ప్రభుత్వంలో వెళ్తున్న విధానంలో మరి వైసీపీకి అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కొంతమేరకు ఆనందంగా ఉండటం, రాబోయే కాలంలో జగనన్న మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ విధంగా ప్రజల్లో మార్పు జరుగుతుంది, ఆ విధంగా ప్రజలు ప్రతి విషయాన్ని కూటమి ప్రభుత్వ పాలన విషయాన్ని మరి గమనిస్తున్నారు, కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు అందించే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన విధంగా సంక్షేమ పథకాలు అందించడం లేని విషయంలో మరి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విధంగా, అది ప్రజలు గమనిస్తున్నారు అనే విధంగా మరి వైసీపీ శ్రేణులు కొంత ఆనందాన్ని కలిగి ఆనందంతోనే ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర సందర్భంగా మరి కూటమి ప్రభుత్వ విధి విధానాలను కానీ, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కానీ ప్రతి ఒక్క విషయంలో మరి కూటమి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే విధంగా మరి ప్రజల్లోకి ఉండటం, ప్రజలతో మమేకం కావటం, ప్రజల పాదయాత్రను కొనసాగించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళడం ద్వారా రానున్న కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారే రానున్న కాలంలో ముఖ్యమంత్రి అనే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజలతో మమేకం అవుతారు. కాబట్టి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. కాబట్టి రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనే విధంగా మరి వైసీపీ శ్రేణులు ఆలోచిస్తున్న పరిస్థితి, ఆనందంగా ఉన్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇలా పాదయాత్ర చేసి సఫలమైన వాళ్ళు మరి మన ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా ఇప్పటి వరకు చూస్తున్న పరిస్థితి. పాదయాత్ర ఏ పార్టీ నుండి చేసినా ఆ పార్టీకి విజయం చేకూరడం అనేది కనిపిస్తున్న పరిస్థితి, అది ఒక శాస్త్రంగా నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పాదయాత్ర చేసిన వారికి విజయం అనే విధంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కనపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా వీరందరూ పాదయాత్రలు చేసిన పరిస్థితి ఉంది. మొదటగా మరి ఎన్టీ రామారావు గారి దగ్గర కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇటువంటి వాళ్ళు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర కావచ్చు, ఈ విధంగా బస్సు యాత్రలు చేసిన వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి ఉంది. మరి కొంతవరకు సఫలమైన పరిస్థితి ఉంది. అందరూ సఫలమైన పరిస్థితి, ఒక్కరిద్దరు తప్ప. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయబోయే పాదయాత్ర ద్వారా
మరి రేపు విజయ అవకాశాలు ఉన్నాయి. వైసీపీనే అధికారంలోకి రానుంది, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కానున్నారు అనే విధంగా మరి పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క పార్టీ కూడా విజయ అవకాశాల వైపు వెళ్తుంది. ఇప్పుడు రేపు కూడా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో విజయ అవకాశాలు వైసీపీకే ఉన్నాయి అనే విధంగా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదొక భాగం అయితే, రెండో విషయానికి వచ్చే వరకు పాదయాత్ర చేయడం, విజయం సాధించడం, మరి అధికార పీఠంలోకి రావడం అనేది మరి సర్వసాధారణంగా జరిగే పరిస్థితి కావచ్చు. ఆ విధంగా ప్రజలు ఆమోదించవచ్చు, ప్రజల ఆశీర్వాదంతో అధికార పీఠం చేజిక్కవచ్చు. కానీ అధికార పీఠం ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి 151 సీట్లతో అధికార పీఠం ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు 111 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాదయాత్ర ద్వారా మరి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు మరి ఒక పరిపాలన తర్వాత 11 సీట్లకే పరిమితం చేయడంలో కారణం ఏంటి? ఆ విధంగా ఎందుకు ప్రజలు తీర్పు ఇచ్చారనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇవాళ విశ్లేషకుల నుండి, సీనియర్ ఓటర్ల నుండి వస్తున్న ప్రశ్న కనపడుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రశ్నించేవారు ఎవరు ఉండకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు అనే తత్వంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, అధికారులను ప్రశ్నించకూడదు అనే విధంగానే ప్రభుత్వం సాగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఏ విధంగా కూడా అధికారాన్ని చలాయించే పరిస్థితుల్లో పోలీస్ శాఖను వినియోగించుకోవటం, మరి ప్రతిపక్షంలో ఉన్న వారిపై దురుసైన మాటలు మాట్లాడటం, అనేక రకాలుగా ప్రజల సమస్యలను ప్రస్తావించిన పరిస్థితుల్లో సోషల్ మీడియాను కూడా తొక్కేయాలని చూడటం, మీడియాను తొక్కేయాలని చూడటం, అసలు మీడియా ముందుకు రాకపోవడం, మరి ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి రాకపోవడం, ఉన్న మంత్రులు కూడా అనేక రకాలుగా దూషణలు, ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకునే విధంగా, దౌర్జన్యాలు చేసుకునే విధంగా, మరి దాడులు చేసుకునే విధంగా పరిపాలన సాగటం, ఈ అధికార పక్షంపై ప్రతిపక్షంపై అధికార పక్షం దాడులు కొనసాగిన నేపథ్యంలో ప్రజలు విజయాన్ని, అవకాశాన్ని 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలే మళ్ళీ 11 సీట్లుగా నిర్ణయం చేయటం అనే దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఇవాళ లోకేష్ గారి పాదయాత్ర తర్వాత రాష్ట్రం మొత్తం లోకేష్ గారి పాదయాత్ర చేసి ప్రజల్లో మార్పును తీసుకొచ్చి మరి ఆనాడున్న వైసీపీ ప్రభుత్వంపై అనేక రకాల విమర్శలు చేసి దుమ్మెత్తిపోసి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసి మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా అదే ధోరణిలో వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ఎటువంటి ధోరణిలో వెళ్ళిందో, ఎటువంటి విధానాలతో వెళ్ళిందో అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉందనేది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్ళడం ద్వారా మరి రేపు ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ అనేక మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేధావులు కూడా దీనిపై ఎక్కువగా స్పందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంచుమించుగా వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన దాడులకు, ఏ విధమైన పోకడలు పోయిందో అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా వెళ్తుందనే పరిస్థితిని కనపడతా ఉంది. ప్రజల్లో మార్పు అనేది ప్రభుత్వ పాలన, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రభుత్వం నిరుద్యోగులకి మరి ఎటువంటి విధంగా ఉద్యోగాలు కల్పిస్తుంది, మరి నిరుపేదలకు ఏ విధంగా కనిపిస్తుంది, మరి ప్రజల పక్షాన మరి ప్రభుత్వం ఎంతవరకు ఉంది అనే విషయాన్ని ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు గమనిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాలనలో కూడా ఈ విధంగా మరి ప్రజాభిప్రాయాన్ని తీసుకునే విధంగా ప్రజలు ఎటువంటి అభిప్రాయంలో ఉన్నారు అనే విషయాన్ని గమనించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందంటూ ఇవాళ రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వెళ్ళి విజయాన్ని సాధించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల పక్షాన, ప్రజల గురించి ఆలోచించి ఒక చట్టపరంగా ఉండే విధంగా, న్యాయం పరంగా ఉండే విధంగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా, ఎటువంటి ఏ విధంగానైనా ప్రశ్నించిన వారిని వాట్సాప్ ద్వారా కావచ్చు, ఇంకో రకం కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కఠిన చర్యలు అనే విధంగా, సోషల్ మీడియాపై కఠిన చర్యలు అనే విధంగా, మరి ఎవరు ప్రశ్నించకూడదు మమ్మల్ని అనే విధంగా ఏ అధికార పార్టీ వెళ్ళినా, ఏ పార్టీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు వైసీపీ ఉండొచ్చు, కానీ వెళ్తున్న ధోరణి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండటం అనేది జరిగితే ప్రజలు
మౌనంగా ఉంటారే తప్ప అవకాశం వచ్చినప్పుడు ఓటు ద్వారా ఆ ఓటును వినియోగించడం ద్వారా వారి తీర్పును చెప్తారు. ఆ తీర్పు ఇబ్బందికరంగా ఉంటుంది. మరి తలెత్తుకోలేని దిశగా తీర్పును ప్రజలు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని ఆలోచన చేస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందంటూ ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది.